అగ్ని పరీక్ష 2లో ఇప్పటికీ 24 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు 4th లెవెల్ రౌండ్కి. వాళ్ళెవరు ఇప్పటి వరకు 18 మంది సెలెక్ట్ అయ్యారు. ముగ్గురు డైరెక్ట్గా ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోయారు. ఆ ముగ్గురు గ్రీన్ బజర్స్ వచ్చిన ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు. ఆయన సెకండ్ కన్ఫర్మ్ సెలబ్రిటీ కంటెస్టెంట్ సైన్ చేసింది. సో ఆయన కూడా రాబోతా ఉన్నారు సెలబ్రిటీ కేటగిరీ నుంచి. ఇంకా ఎవరైతే మిగతా పెండింగ్ ఉన్న 6 మెంబర్స్ ఎవరు తీసుకోబోతారు, ఆ షూటింగ్ ఎప్పుడైతుంది, అసలు ఈ వీడియోలో ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్ కన్ఫర్మ్ అయిన ఒక పర్సన్ గురించి మేము లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాం, చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియోలో సెకండ్ కన్ఫర్మ్ అయిన సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరైతే సైన్ చేశారో వాళ్ళ గురించి కూడా ఈ వీడియో అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అది కన్ఫామ్గా అప్డేటే. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన మిస్టర్ పండు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా లేట్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది. వీడియో రీచ్ అయినప్పుడు ఏంటంటే బిగ్ బాస్ అప్డేట్స్ మీకు వద్దన్నా మీ నోటిఫికేషన్లో వస్తూ ఉంటుంది. సో మన వీడియో పెట్టగానే సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో మొత్తానికి నిన్న షూట్ అయిపోయింది. అంటే చాలామంది డౌట్ ఏంటంటే సాటర్డే సండే కూడా ఆడిషన్ జరుగుతాయా, షూట్ జరుగుతాయంటే నో, సాటర్డే సండే షూట్ జరగదు, వాళ్ళకి ఆడిషన్స్కి పిలవరు. ఏదైతే ఫ్రైడే ఉందో ఫ్రైడే వరకే ఇంటర్వ్యూస్ అని కానీ ఆడిషన్స్ కానీ జరుగుతాయి. ఫ్రైడే రోజు నాటికి 24 మెంబర్స్ ఫైనల్ రౌండ్ అంటే ఫోర్త్ రౌండ్కి అయితే సెలెక్ట్ అయ్యారు. 4th రౌండ్ అయిపోయిన తర్వాత ఎవరైతే 30 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారో ఆ 30 మెంబర్స్తో మళ్ళీ అగ్ని పరీక్ష షూట్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో మనకి ఇంకా 1 వీక్ ఎలానో టైం ఉంది, అగ్ని పరీక్ష 15th కాబట్టి. సో కొంచెం ప్రాసెస్ని స్టార్ట్ చేస్తూ తీస్తూ ఉంటారనమాట ఎపిసోడ్స్. అలా ప్రస్తుతానికి 24 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అందులో ఒక 18 మెంబర్స్ని హోల్డ్లో పెట్టారు. అంటే 2 గ్రీన్ బజర్స్ వచ్చి 1 గ్రీన్ బజర్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 18 మెంబర్స్ హోల్డ్లో పెట్టారు. మిగతా ఎవరైతే ఉన్నారో 3 మెంబర్స్ 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంట. వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు ఓన్లీ వాళ్ళ చేతుల వశంకే కాకుండా బిగ్ బాసెస్లో వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అట్లాంటి వాళ్ళకి ముగ్గురు జడ్జెస్ ఇంప్రెస్ అయిపోయి 3 బజర్లు అయితే ఇచ్చారు. ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్న లిస్టు ప్రకారంగా నిన్న షూట్ అయిపోయేసరికి, ఆడిషన్స్ అయిపోయేసరికి 18 మంది వాళ్ళు ఎవరు, ఆ 18 మెంబర్స్ ఎవరు, హోల్డ్లో ఉన్న వాళ్ళకి లెవెల్ 4కి వెళ్ళడానికి ఇంకో ఛాన్స్ ఉంది, లేదని కాదు, హోల్డ్లో పెట్టారు. వాళ్ళలో ఫస్ట్ నేమ్ వచ్చేసి మనకి రోహిత్ నాయుడు. ఈ పర్సన్ అనేది మనకి 2 బజర్స్ 1 రెడ్ బజర్స్తో హోల్డ్లో పెట్టారు నెక్స్ట్ 4th లెవెల్కి వెళ్ళడానికి. సో హోల్డ్లో పెట్టారు అంటే బెస్ట్ వాళ్ళు ఏమైనా వస్తే వాళ్ళని డైరెక్ట్ తీసేసుకుంటారు, వీళ్ళని ఇంకా డ్రాప్ చేసేస్తారు. లేదు వీళ్ళు ఈక్వల్గా కనిపిస్తూ ఉన్నారు, ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనే టైంలో హోల్డ్లో పెడతారు. అలా ఫస్ట్ నేమ్ వచ్చేసి రోహిత్ నాయుడు. సెకండ్ నేమ్ వచ్చేసి గౌరీ త్రినేత్ర. సో గౌరీ త్రినేత్ర ఈవిడ కూడా 2 గ్రీన్ బజర్స్ అండ్ 1 రెడ్ బజర్తో హోల్డ్లో పెట్టారు. ఈవిడ కూడా హోల్డ్లోనే ఉన్నారు. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి రుచిత. ఈవిడ కూడా హోల్డ్లోనే ఉంది, 1 గ్రీన్ బజర్ అండ్ 2 రెడ్ బజర్తో. సో జడ్జెస్ ఎలా క్వాలిటీస్ తీసుకుంటా ఉన్నారంటే ఇంకొంతమందికి ఏంటంటే బిగ్ బాస్లో అన్ఫేర్ కూడా జరుగుతూ ఉంది చాలా మటుకు. ఎట్లా అంటే కొంతమందికి బిగ్ బాస్లో జడ్జెస్ టైడ్ అయిపోయి లిటర్లీ నిన్న నైట్ 11:30కి ఆడిషన్ చేశారంట. నిన్న ఇన్ ద సెన్స్ ఫ్రైడే నైట్ లోపు. సో అలా చేయడం వల్ల జడ్జెస్ టైడ్ అయిపోతారు, వచ్చిన ఆడియన్స్కి అంత ఎనర్జీ ఉండదు. ఆ ఎనర్జీ లేకపోయినా వాళ్ళు ఏదో ఒక ఛాన్స్ కోసం వాళ్ళ ఎనర్జీని తెచ్చుకొని పర్ఫార్మెన్స్ చేయాలని చూస్తారు. బట్ అట్లాంటి టైంలో సర్టెన్ టైం వచ్చిన తర్వాత జడ్జెస్ టైర్డ్ అయిపోయినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టో, వాళ్ళని క్వశ్చన్ అడిగో, వాళ్ళకి టాస్కులు పెట్టో, లేకపోతే నామినేషన్ ఎలా చేయాలి ఒకసారి చేసి చూపించు, నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎలా చేస్తావు అని అడగడమో, సంథింగ్ ఏదో ఒక యాక్టివిటీ అనేది చేయించడం అనేది అదొక న్యాయం. సో అవి ఏమీ చేయించకుండా కొంతమందిని అన్యాయంగా టైం అయిపోయిందనో, టైర్డ్ అయిపోయిందనో అని చెప్పేసి ఇంకా వచ్చారు కదా వీళ్ళని చేసి పంపించేద్దాం ఏదో ఒక కైండ్ ఆఫ్లో అని చెప్పేసి కొంతమంది అలా కూడా రిజెక్ట్ చేసి పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ రివ్యూస్ అని చెప్పేసి, వీడియోస్ అని చెప్పేసి బయట పెడతా ఉన్నారు, ట్రూత్ వాట్ ఫెయిర్ అండ్ అన్ఫెయిర్ అని చెప్పేసి. సో అలా ముగ్గురు అయితే హోల్డ్లో ఉన్నారు. అండ్ 4th మెంబర్ వచ్చేసి అభిజ్ఞ. ఈ పర్సన్ కూడా హోల్డ్లోనే ఉన్నారు, 1 గ్రీన్ బజర్ అండ్ 2 రెడ్ బజర్స్. సో చాలా మందికి ఏంటంటే ఒకరికి నచ్చితే ఇంకొకరికి నచ్చట్లేదు జడ్జెస్కి. సో వాళ్ళు ఏంటంటే అందం చూసి, ఫాలోవర్లను చూసి అయితే సెలెక్ట్ చేయట్లేదు అంట. చాలా క్రిటికల్గా, చాలా టాస్కులు, చాలా ఇబ్బందులు పెట్టి, అంటే మీరు తట్టుకోగలుగుతారా బిగ్ బాస్ హౌస్లోకి వెళితే. ఇది సీజన్ 10 అంటే ఒక డెకేట్
డికేట్ అవుతా ఉంది. 10 సీజన్స్ వచ్చాయి. ఫస్ట్ సీజన్కి 10th సీజన్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో టీవీలో చూసినంత ఈజీ కాదు. టీవీలో మీరు అనుకోవచ్చు అక్కడ వాళ్ళని టాస్క్లు ఆడట్లేదు, మేము వెళ్తే దుమ్ము లేపుతాం, దులిపేస్తాం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ రియాలిటీ అనేది వేరే ఉంటుంది అని చెప్పేసి జడ్జెస్కి తెలుసు. ఎందుకంటే ముగ్గురు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ పర్సన్స్ వాళ్ళు కంటెస్టెంట్స్ కాబట్టి జడ్జెస్, అండ్ ఈవెన్ యాంకర్ కూడా శ్రీముఖ్ ఒక వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ కాబట్టి సో వాళ్ళకి తెలుసు ఎట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఫేస్ చేయాలని చెప్పేసి. అందుకే వాళ్ళకి అంత పెద్ద డిఫికల్ట్ టాస్క్లు, డేర్లు, సో వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి మీరు హౌస్లోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలో కాదు, ఏం చెయ్యకూడదు అలాంటివి చేయాలి. సో అట్లాంటివన్నీ తప్పు పనులు కాదు. సో డేర్ టాస్క్లు లైక్ ఫిజికల్, మెంటల్లీ, లాజికల్గా, సో అలాంటివి. సో అలా 4 మెంబర్స్. అండ్ ఫిఫ్త్ పర్సన్ వచ్చేసి అమన్ మసూద్. సో ఈయన కూడా అమన్ మసూద్ అనే పర్సన్ కూడా 2 గ్రీన్ బజర్స్ అండ్ 1 రెడ్ బజర్తో హోల్డ్లో ఉన్నారనమాట. సో నాకు తెలిసి ఈ పర్సన్కి మేబీ ఛాన్స్ ఇస్తారు. ఎందుకు అంటే చాలా మటుకు హోల్లో ఉన్న వాళ్ళలో అమన్ మసూద్ అనే పర్సన్ చాలా ఇంప్రెస్ చేశాడంట. బట్ హోల్లో పెట్టడానికి కారణం ఏంటంటే మరీ కొండెక్కకూడదు, అంటే మరీ పైకి లేపకూడదు. వాళ్ళు ఆ పైకి ఎక్కించిన పొగరుతో నెక్స్ట్ రౌండ్లో ఏమి చేయరు. మమ్మల్ని ఫస్టే సెలెక్ట్ చేశారులే అని చెప్పేసి లైట్ తీసుకుంటారు, గివప్ ఇచ్చేస్తారు అని చెప్పేసి కొంతమందిని ఎంత మంచి పర్ఫామ్ చేసినా హోల్లో పెట్టడం అయితే జరుగుతుంది. వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అట్లా ఈ కేటగిరీలో చూసుకుంటే అమన్ మసూద్ అనే పర్సన్. అండ్ 6th వచ్చేసి రాజ్పుట్, సాక్షిత రాజ్పుట్ అని. ఈవిడ కూడా 1 గ్రీన్ బజర్ అండ్ 2 రెడ్ బజర్స్తో హోల్లోనే ఉన్నారు. అండ్ 7th వచ్చేసి శాలిని పటేల్ కూడా 1 గ్రీన్ బజర్ అండ్ 2 రెడ్ బజర్స్. సో ఈవిడ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్తో హోల్లో పెట్టారంటే అంటే నెక్స్ట్ లెవెల్లో ఈవిడ ఏం చేయగలుగుతారు, ఈవిడ చేసే యాక్టివిటీస్ కావచ్చు. లైక్ మీరుకి ప్రియా చూసింటారు లాస్ట్ సీజన్లో. సో మన కర్నూలు నుంచి ప్రియా ఎట్లా పార్టిసిపేట్ చేసింది, లైక్ టాస్క్లు కావచ్చు, లైక్ ఫిజికల్గా, మెంటల్గా, లాజికల్గా క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా పర్ఫార్మెన్స్ చేసింది అనేది. సో ఆ వీటిలాగా అనిపించిందంట. సో చూడాలి మరి ఎలా అనిపిస్తుంది ఏంటనేది. అండ్ 8th వచ్చేసి లైఫ్ ఆఫ్ సుమ. సో ఈవిడ కూడా హోల్లో పెట్టారు. నాకు తెలిసి ఈవిడ కూడా చాలా మంచి ఏదైతే ఆడిషన్స్ ఉందో మంచి ఆడిషన్స్ ఇచ్చిందని టాకు. అండ్ నెక్స్ట్ ఐశ్వర్య, ది క్రికెటర్. సో ఈవిడ కూడా వన్ ఆఫ్ ది అథ్లెట్ అంటే స్పోర్ట్స్ పర్సన్. సో ఇంతవరకు స్పోర్ట్స్ పర్సన్స్ వస్తే ఎలా ఉంటుంది, చాలామంది వచ్చారనుకోండి. బట్ ఈవిడ ఏంటంటే అండర్ 19 ఆడారు, అండర్ 23 కూడా ఆడుతూ ఉన్నారు. సో మన అనంతపురం, సో తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక స్పోర్ట్స్ అథ్లెట్ పర్సన్స్ వస్తే ఎలా సర్వైవ్ అవ్వగలుగుతారు అని చెప్పేసి చూద్దామని చెప్పేసి ఈవిడ కూడా తీసుకోగలుగుతారు అని నేను అనుకుంటా ఉన్నా ఫైనల్ టాప్ 9లో. అండ్ 10th వచ్చేసి రమ్య. ఈవిడ రమ్య అనే పేరు చాలామంది వస్తూనే ఉంటారు ప్రతి సీజన్లో. రమ్య అనే పేరుతో లైక్ ఒక బ్యూటీనెస్ అనే పేరుతో చాలామంది వస్తూనే ఉంటారు. సో రమ్య అనే పర్సన్ బ్యూటీతో పెట్టిన పేరు అనుకోవచ్చు. అంటే ఆవిడ ప్రకారంగా జడ్జెస్ చూసిన ఏదైతే యాంగిల్ ఉందో యాంగిల్లో చెప్తా ఉన్నాను. సో ఆవిడని కూడా ఒక కలర్ఫుల్, అంటే ఇప్పుడు ప్రతి సీజన్లో ఒక కలర్ఫుల్ ఫ్రేమ్ అనేది కావాలి, ఒక ట్రయాంగిల్ క్రియేట్ చేయడానికో లేకపోతే ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేయడానికో అట్లాంటి కైండ్లో ఈవిడ పనికి వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, ఇఫ్ ఇట్ ఇన్ కేస్ ఈవిడ హౌస్లోకి వెళితే. సో చూడాలి మరి. అండ్ 11th వన్ వచ్చేసి ఇట్స్ లిటర్లీ దీపక్ అనే పర్సన్ గురించి పర్టికులర్గా నేను చెప్పాలంటే ఈయన కూడా వన్ ఆఫ్ ది మెయిన్ కంటెస్టెంట్. ఎందుకంటే ఈయనని లిటర్లీ షేవ్ చేసుకోమన్నారంట, మొత్తం హెయిర్ తీసేసుకోవాలి అని చెప్పేసి. ఈయన లిటర్లీ దాని డేర్ని యాక్సెప్ట్ చేసి తీసేశాడంట మొత్తానికి. బట్ తీసేసినా కూడా ఈయన హోల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే పేషెంట్స్ చెక్ చేయాలి. ఒక్క డేర్తోనే ఒక్క టాస్క్తోనే సెలెక్ట్ చేసి పంపించలేము కదా. సో ఇట్లాంటి డేర్ తీసుకునే వాళ్ళకి ఇంకా ఏం చేయగలుగుతారు వాళ్ళని చెప్పేసి హోల్డ్ చేస్తారు. సో అలాంటి పర్సన్ దీపక్. అండ్ 12th వచ్చేసి బగి తుల్లూరి. సో ఈ పర్సన్ కూడా హోల్లోనే ఉన్నారు. ఈయన కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారంట. సో అండ్ 13th వన్ వచ్చేసి జోష్నా రెడ్డి. సో జోష్నా రెడ్డి అనే పర్సన్ కూడా 1 గ్రీన్ బజర్ అండ్ 2 రెడ్ బజర్స్తో అయితే లైన్లో ఉన్నారు, హోల్లో ఉన్నారు. అండ్ 14th పర్సన్ వచ్చేసి సింగర్ ఝాన్సీ కూడా. ఈవిడ కూడా మంచి పర్సన్, మంచి కేటగిరీ, మంచి కంటెంట్ ఉన్న పర్సన్. సో ఈవిడని కూడా హోల్లో పెట్టారు. అండ్ 15th వచ్చేసి నవరసాల మామ ఆర్కే, మీకు అందరికి తెలిసే ఉంటారు. సో ఈయనను కూడా హోల్లో పెట్టారు. అండ్ 16th సీకోలు సీమన్ అని చెప్పేసి. సో ఈయన కూడా మంచి పర్ఫార్మర్, సో హోల్లో పెట్టారు. అండ్ 17th వన్ వచ్చేసి షష్టి వ్యాకర్ని, గోల్డ్ డ్రాప్ అనమాట. ఈయన గోల్డ్ డ్రాప్ నుంచి వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ ఈ ఏదైతే పర్సన్ ఉన్నారో ఈ పర్సన్ కూడా. అండ్ 18th పర్సన్ వచ్చేసి మిస్ అపూర్వ. సో ఈవిడ చాలా బాగా మాట్లాడంట అపూర్వ గారు. సో ఈవిడకి 2 గ్రీన్ బజర్స్ అండ్ 1 రెడ్ బజర్ అయితే ఇచ్చారు. బట్
మంచి కేటగిరీ మంచి కంటెంట్ ఇచ్చిన వాళ్ళని హోల్డ్లో పెడతా ఉన్నారు. ఎందుకు పెడతా ఉన్నారంటే వాళ్ళ పేషెన్స్ చెక్ చేయడానికి, అంతేగాని వాళ్ళని ఏదో ఇంకా అంత మంచి చేసినా కూడా తీసేద్దాం అనుకుంటా ఉన్నారు జడ్జెస్ వేస్ట్ అని చెప్పడానికి అయితే లేదు. కొందరిని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ టెస్టింగ్లో వీళ్ళు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా కాదు, వీళ్ళు తట్టుకొని నిలబడతారా అనేది జడ్జెస్ చూస్తారు. సో అలా ఈ 18 మెంబర్స్ అయితే హోల్లో ఉన్నారు. అసలు రెడ్ బజరే రాకుండా 3 గ్రీన్ బజర్స్ వచ్చిన ముగ్గురు కంటెస్టెంట్ల పేర్లు ఎవరు అంటే రాజకుమారి దయానా. సో ఈవిడకి 3 అంటే 3 గ్రీన్ బజర్స్. ఇక మీరు తోపు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోండి అనే కైండ్లో కాదు, వీళ్ళు కూడా వీళ్ళకి నెక్స్ట్ లెవెల్కి పంపిస్తే వీళ్ళు నెక్స్ట్ లెవెల్లో గివప్ ఇస్తారా లేకపోతే అదే హార్డ్ వర్క్ మళ్ళీ చూపిస్తారా అనే కైండ్లో 3 గ్రీన్ బజర్స్ అయితే ఇచ్చారు. సెకండ్ వచ్చేసి మిథిలేష్, ఫిట్నెస్ కోచ్ మీ అందరికీ తెలిసే ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇంతవరకు వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిలో వన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ కోచ్ మిథిలేష్ యాదవ్ అని కోచ్. సో ఈయన కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయితే నాకు తెలిసి కంటెంట్ ఒక కైండ్లో ఫిజికల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే అక్కడ ఉండే నేచర్ కానీ కొంచెం వర్కౌట్ అవుతుంది, టఫ్ పోటీ అనిపిస్తుంది నేను అనుకుంటా ఉన్నా. సో మిథిలేష్ అనే పర్సన్ కూడా ఫిట్నెస్ కోచ్ కూడా. ప్రిన్స్ యావర్, ఒక గౌతమ్, ఒక నిఖిల్ వీళ్ళంతా బల్క్గా ఎలా కనబడారో సో అలా మంచి ఫిజికల్ టఫ్ యాక్టివిటీ అయితే చేస్తాడని నేను అనుకుంటా ఉన్నా. సో ఇతను కూడా 3 అంటే 3 గ్రీన్ బజర్స్ అయితే వచ్చాయి. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి చరణ్ మహాదేవ్ ఆర్జే అంటారు. సో ఈయన కూడా 3 అంటే 3 గ్రీన్ బజర్స్ వచ్చి టాప్ అంటే ఇంకా టాప్ లెవెల్ దాటేశారు. ఇంకా దానికి నెక్స్ట్ ఫైనల్గా ఉంటుంది మీకు అని చెప్పేసి వీళ్ళ ముగ్గురిని అయితే లాస్ట్ ఫైనల్ రౌండ్కి అయితే పంపించేశారు. సో మొత్తానికి ఇలా మన దగ్గర ఉన్న లిస్టు ప్రకారంగా ఒక 21 మెంబర్స్ అయితే ప్రస్తుతానికి కన్ఫామ్ అయింది. 18 మెంబర్స్ హోల్డ్లో ఉన్నారు అండ్ ముగ్గురు అయితే కన్ఫామ్గా లాస్ట్ ఫైనల్ రౌండ్కి అయితే వెళ్ళిపోయారు. అండ్ ఇంకా షూట్ మిగిలింది, మండే అయితే జరగబోతోంది ఆ షూట్లో కూడా ఇంకో 15 మెంబర్స్ ఉన్నారు. ఆ 15 మెంబర్స్లో నాకు తెలిసి ఇంకో 5-6 మెంబర్స్ని అయితే హోల్డ్లో తీసి లాస్ట్ ఫైనల్ రౌండ్కి పంపిస్తారు. ఆ ఫైనల్ రౌండ్లో ఇంకా టాప్ 12, టాప్ 9 అట్లా తీస్తారనమాట. సో ఇంతవరకు జరిగిన అప్డేట్స్ అయితే అగ్ని పరీక్ష 2కి సంబంధించిన ఆడిషన్లో 18 మెంబర్స్ హోల్డ్లో ఉన్నారు, 3 మెంబర్స్ కన్ఫామ్ అయిపోయారు. కన్ఫామ్ అంటే ఇంకా అగ్ని పరీక్షలో నుంచి బిగ్ బాస్కి వచ్చినట్టు కాదు, మళ్ళీ వాళ్ళకి ఫైనల్ రౌండ్ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇది అగ్ని పరీక్ష 2 ఆడిషన్కి సంబంధించి. అండ్ మీకు ఇంకో అప్డేట్ ఏంటంటే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఫస్ట్ కన్ఫామ్ సైన్అప్ చేసింది రాంప్రసాద్ అన్న అని నిన్న కన్ఫామ్గా వీడియోలో చెప్పాం. అండ్ సెకండ్ పర్సన్ ఎవరు సేమ్ అగైన్ మళ్ళీ జబర్దస్త్ నుంచే. సో ఈసారి బుల్లెట్ ఇంతే ఉంటుంది కానీ ఒక్కసారి దిగితే మాత్రం లోతు తెలుస్తుంది అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ డైలాగ్ పర్ఫెక్ట్ సూట్ అయ్యేది. జబర్దస్త్ నరేష్ అంటే షార్ట్గా ఉంటారు కదా, కామెడీ బీభత్సంగా చేస్తారు. సో మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆయన సెకండ్ కన్ఫర్మ్ సెలబ్రిటీ కంటెస్టెంట్ సైన్ చేసింది. సో ఆయన కూడా రాబోతూ ఉన్నారు సెలబ్రిటీ కేటగిరీ నుంచి. సో ఇలా 2 మెంబర్స్ ఇంకా లైన్గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరు సైన్ చేస్తూ ఉన్నారు, ఎవరు రాబోతూ ఉన్నారు, వాళ్ళు ముందే వస్తారా, వైల్డ్ కార్డ్ నుంచి వస్తారా, లేకపోతే ఈ అగ్ని పరీక్ష నుంచి కూడా కొంతమందిని ముందే పంపించి కొంతమందిని వైల్డ్ కార్డ్ రూపంలో పంపిస్తారా, చాలామంది ఉప్పల్ బాల్ని పంపిస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ ఫాస్టెస్ట్ ఎర్లియస్ట్ అప్డేట్స్ కావాలి అంటే మన మిస్టర్ పండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించి షార్ట్ అప్డేట్స్ ఎర్లీగా మన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా మెన్షన్ చేస్తూ ఉంటాను, పోస్ట్ చేస్తూ ఉంటాను. దాన్ని కూడా మిస్టర్ పండు 2026 అనే పేజ్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి, ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.